पत्रिजी ध्यान महायागम पत्रिजी ध्यान महायागम। నమస్కారం పత్రిజీ ధ్యాన్ మహాయాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన ప్రతి ఏటా డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతల్లో చాలా అద్భుతంగా ధ్యాన్ మహాయాగం జరుపుకుంటాం. మరి ఈ ఏడాది PDMYలో ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోంది, ఎవరెవరు వస్తున్నారు, ఇవన్నీ అంశాలు ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బాల వికాస్ మహేశ్వరి మేడం. ఆవిడ PMCలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు ఆవిడ దగ్గర నుంచి సేకరిద్దాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ మేడం, పత్రిజీ ధ్యాన్ మహాయాగం చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఒక PSSM మూమెంట్కే ఒక గొప్ప పండగ లాంటిదని చెప్పచ్చు. సో దీనికంటే మనం ముందు కొంచెం వెనక్కి వెళ్తే ధ్యాన మహాయాగాలు, చక్రాలు, యజ్ఞాలు ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నిటికీ ఉన్న హిస్టరీ గురించి మాకు కొంచెం వివరించి చెప్తారా? ఎస్ సార్. సో మీరు అన్నట్టుగా ధ్యాన మహాయాగం 4 మనందరి పెద్ద పండగ. సో ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని యజ్ఞాలు, ఎక్కడ ఏం జరిగినా కూడా మనకి డిసెంబర్ 21 నుంచి 31 జరిగే ఈ ప్రోగ్రాం మాత్రం అందరూ ఒక PSSMకి ఒక బిగ్ సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక యూనిటీ. వరల్డ్ వైడ్ ఉన్న మన మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇండియా ప్లాన్ చేయాలంటే కూడా ధ్యాన మహాయాగం కోసం ప్లాన్ చేసుకుంటారు ఆ డేట్స్. సో అది దానికి ఉన్న ఇంపార్టెన్స్. అండ్ సారు 99లో ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక స్టూడెంటే. సో 95లో నా ఎంట్రీ జరిగింది. సో 99 ఫార్చునేట్గా ఫస్ట్ ధ్యాన యజ్ఞం నుంచి నేను అటెండ్ అయ్యాను. సో ఆ ధ్యాన యజ్ఞాలు వెళ్ళినప్పుడు జస్ట్ ఒక పార్టిసిపెంట్గా అరే ఏదో జరుగుతుంది సార్, అప్పటి వరకు మన హోమ్ టౌన్స్కి వస్తేనే మనకి జ్ఞానము. సో ధ్యాన యజ్ఞాలకు వెళ్ళినప్పుడు అరే నాలా మెడిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారే. సో ఫస్ట్ ధ్యానజ్ఞలో నాకు గుర్తున్నంత వరకు ఒక 3,000-3,500 మంది కర్నూలు ధ్యానజ్ఞలో వచ్చారు. సో అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు మన ఊర్లో, ఇప్పుడు నేను వైజాగ్లో సార్ వస్తే ఒక 100 మెంబర్స్, మేము ఒక 200 మెంబర్స్ గ్యాదర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అంత క్రౌడ్ మనకుంటే ఒక ఇదనమాట. అంటే చాలామంది ఈ మార్గంలో ఉన్నారు. ఎన్ని అనుభవాలు చక్కగా మార్నింగ్ ఈవినింగ్ మెయిన్ క్లాసులు, మెడిటేషన్ ఇవంతా జరుగుతుంది. లోకల్ ప్లేసెస్ చూసి రావడము ఇవన్నీ. సో మంచి ఎక్స్పోజర్ దొరికింది. ఎంతోమంది అనుభవాలు, ఆ జ్ఞానాన్ని వినే అవకాశం, అలాగే మంచి మంచి గురువులను తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ టుగెదర్, ఆ సామూహిక ధ్యానము అంతసేపు కలిపి చేయడము ఇవన్నీ చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. అంటే ఆ ఇంపార్టెన్స్ తెలిసింది. సో స్టూడెంట్గా కదా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చలికాలంలో మనకి డిసెంబర్లో సో ఆ యజ్ఞాలు యాగాల్లో అంటే సాధారణంగా మనకి ఏముంటుంది, ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళాలి అనే దీని నుంచి యూత్కి ధ్యాన యజ్ఞాలు ఎంత యూస్ఫుల్ అనేది నేను అక్కడ చూసాను. ఓకే. సో ఒక సంవత్సరంకి సరిపడా ఎనర్జీ అండ్ ఎంతో నాలెడ్జ్ ఎవరైతే ఆచరణలో పెట్టి వాళ్ళ లైఫ్లో మార్పులు సాధించారో వాళ్ళందరితో మనం అన్ని జిల్లాలు, అన్ని ఊర్లు వెళ్ళలేం కదా. సో వారందరూ ఒక దగ్గరే మనకు దొరుకుతారు. సో వారందరితో మనం మాట్లాడవచ్చు, చక్కగా డిఫరెంట్ అనుభవాలు వినొచ్చు. సో అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అంతే అప్పుడు నిర్ణయించుకున్నా, అసలు ఏ సెలవులైనా మనం దాచుకొని ఏదైనా సరే యజ్ఞాలకి పాకెట్ మనీ దాచుకొని ఖచ్చితంగా ఇది అటెండ్ అయితే ఎన్నో మనం తిరిగి తెలుసుకున్నంత నాలెడ్జ్ ఇక్కడ వస్తుంది అలా అని. అండ్ ముఖ్యంగా స్పిరిచువల్ బుక్స్ కానీ అదేదన్నా అమ్మాలి మనం తీసుకోవాలంటే కూడా అక్కడ దొరికేది. అంటే మనకి ఎక్కడ పెడితే అక్కడ స్పిరిచువల్ బుక్స్ దొరికేవి కాదు కదా. సో యజ్ఞంలో మనకి చక్కగా సాయి కుమార్ రెడ్డి గారు వీరందరూ మంచి మంచి బుక్స్ తీసుకొచ్చి ఆ స్పిరిచువల్ బుక్స్ని అక్కడ మనకు పరిచయం చేయడము, సో వాటిని కొనుక్కోవాలన్నా యాక్సెస్ చేయాలన్నా అక్కడ దొరికేదన్నమాట. సో ఫస్ట్ ధ్యానయజ్ఞంలో పాల్ విజయ్ కుమార్ గారు మీ భోజనాలు మీరు తిని మీరు చేస్తే ఇది కాదని ఒక డాక్టర్స్ బ్యాచ్ ఉండేవాడు. ప్లేట్లు కడగడం కానీ టక్కన అక్కడ సర్వింగ్ కానీ ఇవన్నీ. సో సేవ యొక్క ఇంపార్టెన్స్ వారి దగ్గర నేర్చుకున్నా. ఆంజనేయ స్వామి గారు కానీ పాల్బాబాయ్ కానీ చాలా చక్కగా సో వారందరూ చేసి మాకు ఆదర్శంగా చూపించేవాళ్ళు. ఏదో డెలిగేట్ చేయడం కాకుండా చేసేవాళ్ళు లిటరల్గా దిగి. సో జస్ట్ పార్టిసిపెంట్గా వెళ్ళి నేను బై ద ఎండ్ ఆఫ్ ధ్యానయజ్ఞం సర్వీస్లో కూడా దిగిపోయాను. సో అది మా బ్రదర్ అప్పుడు మెడిసిన్ తను చేసేవాళ్ళు ఇట్లా అంతా. సో అది చాలా ఆనందం అనిపించింది. అంటే ధ్యానంకి కూర్చొని కళ్ళు మూసుకొని చేసే కన్నా సర్వీస్ చేసినప్పుడు ఎక్కువ ఆనందం అనేది నాకు అనిపించింది. సో అప్పుడు అర్థమైంది, మనం చేయడం కాదు ఇతరులకి మనం ఆ కంఫర్ట్ ఇస్తే ఆ మోర్ శక్తిని మనం ఫీల్ అవుతాము అనేది ఇంకొక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇలా యజ్ఞాలు డిఫరెంట్ ప్లేసెస్లో జరిగి 2010 నుంచి మనకి చక్రాలుగా మారాయి. చక్కగా 11 days అద్భుతంగా డిఫరెంట్ ప్లేసెస్లో. అలా మాకు వైజాగ్ 2వ ధ్యాన మహాచక్రం మాకు ఇచ్చారు. వైజాగ్లో 2వ ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు
అంటే నేను ఫస్ట్ నుంచి దీంట్లో స్టూడెంట్గా వెళ్ళడము 2002లో నాకు ఒక పాప. సో పాపతో పాటు నేను పాపకి 3వ నెల నేను విజయవాడ ధ్యానయజ్ఞంకి వెళ్ళాను 2002. సో అప్పుడు ఏ చిన్నది నేను ఏదైనా పాపకు ఒక డైపర్ మార్చాలన్నా, ఫీడ్ చేయాలన్నా రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది. సో అలాంటప్పుడు అనిపించింది అనమాట, ఏదన్నా ఉంటే బాగుండు. మా వైజాగ్లోనే ధ్యాన్మా చక్ర జరుగుతుంది. ఎప్పుడు నాకు ఉండేది, పెద్దవాళ్ళకి మనం ఇన్ని చేస్తున్నాం కదా, పిల్లలకి ఏదైనా చేస్తే బాగుండు ఇట్లా అని. సో అంటే ఒక చిన్న కార్పెట్ ఉండి ఒక టెంట్ ఉంటే కూడా పిల్లల్ని ఆ పేరెంట్స్ జాగ్రత్తగా చూస్తూ వాళ్ళు మిస్ అవ్వక్కర్లేదు. ఇంత జ్ఞానం జరిగే చోటు మళ్ళీ మన కోసం జరగదు, దీన్ని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. కానీ ఆ పిల్లలు ఇబ్బంది పడతారేమోనని చాలా మంది రారు. సో నాకంటే చాలా ఇంట్రెస్ట్, నేను చాలా మోటివేట్ అయ్యాను కాబట్టి పాపని తీసుకొని వస్తున్నా. ఇలా ఎంతోమంది రావాలంటే ఏదన్నా ఉంటే బాగుండు అని అనిపించేది. సో అది నేను ఎప్పటికప్పుడు పాపని నేను తనకు ఆ ఫ్రీడమ్ని ఇస్తూ వెనక కూర్చోబెట్టుకుంటూ ధ్యానం చేస్తాను. 11లో పత్రి సారు అప్పటికే చాలాసార్లు ఆయన హింట్ ఇస్తూ ఉన్నారు. ఆ సంవత్సరం ఇంకా నేనే, అంటే ఆయన గురువు, దీన్ని మనం రిసీవ్ చేసుకుంటాం కదా. అండ్ 2004లో నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో నా పర్పస్ ఆఫ్ లైఫ్ పిల్లలు అండ్ పేరెంట్స్తో వర్క్ చేయడం అని తెలుసుకోవడం జరిగింది. ఓకే. సో నేను డాక్టర్ అవ్వాలనుకున్న దాన్ని అడుగులన్నీ కూడా పడి ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేశాను ఫైనల్గా, బిఎస్సి హోమ్ సైన్స్ చేసి. సో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ అనిపించింది అనమాట, ఎందుకు చాలామంది వచ్చారు యజ్ఞంలో ఇబ్బంది పడ్డారు, కానీ నాకే ఎందుకు నా మనసుని ఆ ఇబ్బంది తాకింది అంటే నా పర్పస్లో అది భాగం కాబట్టి నేను దాన్ని ఎక్కువ ఆ పెయిన్ ఫీల్ అయ్యాను అనేది తెలుసు, అంటే అందరి కోసం కూడా. సో అప్పుడు సారు, నేను వెయిట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడు ఇది నన్ను అడుగుతారా, స్టార్ట్ చేస్తారా అని, యూ హ్యావ్ టు డూ ఇట్ అనే లార్జ్ స్కేల్ అని సార్ చెప్పారు. అండ్ నాకు సార్ దగ్గర అసలు నిజంగా ఈ యజ్ఞాలు యాగాలు జరిగేటప్పుడు ఏదైనా ఒకటి మనం డిఫరెంట్గా చేస్తామన్నప్పుడు ఆయన ఇచ్చే ఫ్రీడమ్. సో నేను ఇలా చేద్దాం సార్ బాల్ వికాస్ ఇలా అనుకుంటున్నాను అంటే కూడా అప్పుడు సార్ ఫస్ట్ మనకి ఇది లిటిల్ బుద్ధా కిడ్స్ కార్నర్ అని మనం స్టార్ట్ చేసాం. అప్పటికి బాల్ వికాస్ నేమ్ లేదు. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ వేద్దాం. అంటే ధ్యాన్మా యజ్ఞం 4లో అంటే జనరల్గా అన్ని ధ్యాన్మా యజ్ఞాల్లో కూడా బాల వికాస్ అన్నది ఒక సెంటర్ లాగా మీరు అక్కడ రన్ చేస్తారు, అంటే పెడతారు కూడా, అలా పిల్లలందరూ కూడా వస్తారు. సో ధ్యాన్మా యజ్ఞంలో మరి ఈ బాల్ వికాస్ సెంటర్ ఒక ఇంపార్టెన్స్ గురించి మాకు చెప్తారా? సో ఎప్పుడైతే అక్కడ మనం 11లో స్టార్ట్ చేసామో అదేదో మనము పేరెంట్స్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఉంచడం కోసం ఆ కేర్ సెంటర్లా కాకుండా నాకేమనిపించిందంటే విజ్ఞానం వినోదం 2 ఇవ్వాలి. ఓకే. సార్ మనకి ఎప్పుడు చెప్తుండాలి, కృష్ణ భగవానుడు 4 సంవత్సరాల వయసు నుంచే ధ్యానం చేస్తారు, అలాగే ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. ఈయన మహా శక్తిశాలి, ఆయన మహా యుక్తి. సో చిన్నప్పటి నుంచే మెడిటేషన్ చేస్తే ఎంత చమత్కారాలు, ఎంత శక్తి యుక్తులతో ఉంటారు అన్నది వారిద్దరి దగ్గర నుంచి విన్నాం. అండ్ ప్రహ్లాదుడి స్టోరీలో తల్లి గర్భం నుంచే తను ఎట్లా నేర్చుకున్నాడు, అభిమన్యుడు, అంటే మన పురాణ ఇతిహాసాలు కూడా దాన్ని ఆ ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ తీసుకోగలరు అని. సో నాకేమనిపించింది అంటే ఈవెన్ నాది చైల్డ్ సైకాలజీయే కాబట్టి ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్ మల్టీ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉండాలి, ఓన్లీ స్టడీస్ కాదు. సార్ అప్పటికే మనకు 5 ఫింగర్ కాన్సెప్ట్ ఇచ్చారు, ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానము. ప్రతి పిల్లాడు ఈ 5 కానీ చేస్తే చాలా అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు అనేది సారు మనకు సందేశం. సో నిజంగా నేను సైకాలజీ ఆస్పెక్ట్లో మనం చూసిన ఆటలు, ఆ ఫిజికల్ ఇది అండ్ సోషలైజేషన్, గెలుపోటములు సహజం అనే గుణాలని నేర్చుకోవడానికి అండ్ మోర్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ పాటలు డాన్స్ ఇవన్నీ క్రియేటివ్ ఎబిలిటీస్ ఇవన్నీ. అండ్ స్టడీస్ మన బుద్ధి దీన్ని పనులు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. అండ్ ధ్యానం కంపల్సరీ. అంటే చూడండి ఎంత సైకాలజీలో ఉన్న ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ని సార్ సింపుల్గా 5 ఫింగర్ రూపంలో పెట్టారు. సో అప్పుడు అనిపించింది ఇక్కడ కూడా అలా ఉండాలి. బాల్ వికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ కేర్ సెంటర్, వాళ్ళకి ఆ విజ్ఞానం వినోదం 2 ఉండాలి. ఆ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ మోర్ మనకి ఇక్కడ ఇవ్వగలగాలి అనిపించింది. అప్పుడు మనం దాంట్లో ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, డాన్స్, బిలో 5 ఇయర్స్ పిల్లలకి సపరేట్గా క్రష్ రూమ్, ఎందుకంటే వాళ్ళ నీడ్స్ వేరుంటాయి. అక్కడ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ అంటే ఎవరో తల్లి తండ్రి ఒకరు ధ్యానంకి వెళ్తే ఒకరు వాళ్ళ బేబీని చూసుకొని ఉండొచ్చు, లేదు వాళ్ళ గార్డియన్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టి కూడా వీళ్ళిద్దరు చక్కగా వర్క్షాప్స్కి వెళ్ళొచ్చు. సో వాళ్ళకి సపరేట్గా బెడ్స్ అవన్నీ, పెద్ద పిల్లలు వాళ్ళకి ఏమి హామ్ చేయకుండా వాళ్ళకి ఒక సపరేట్ వింగ్. ఇట్లా మనము డిఫరెంట్ వింగ్స్తో 12,000 స్క్వేర్ ఫీట్లో స్టార్ట్ చేసాం. ఈవెన్ అవుట్డోర్ ఏరియాతో సైతం ఒక టెంపరీ సెటప్లో. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అనమాట. సో సార్ ఎవరు వచ్చినా కూడా ముందు బాల్ వికాస్కి వెళ్ళి చూడండి అని పంపించే అంత ఇంపార్టెన్స్ అక్కడ, ఎందుకంటే పిల్లలు హ్యాపీగా అక్కడ ఉన్నారు నేర్చుకుంటూ
చక్కగా వాళ్ళు వాళ్ళదైన ఒక ప్రపంచంలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నారు. పేరెంట్స్ ఎక్కడ అరే మన పిల్లలు ఇబ్బంది పడతారేమో అన్న బెంగ, భయం లేకుండా చక్కగా సేత్ విజ్డమ్ అప్పుడే మనకు స్టార్ట్ చేయడం ఆస్ట్రల్ అవును. సర్జరీస్ ఇవన్నీ లివెన్ దాంట్లో చక్కగా వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వర్క్షాప్స్కి వెళ్ళారు. డయాస్ దగ్గర మెడిటేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో ఎవరి ప్రపంచంలో వారు ఆనందంగా ఉన్నారు. అప్పుడు సార్ దాన్ని నెక్స్ట్ మాట్లాడుతూ మేడం చాలా అద్భుతాన్ని సృష్టించారు. సో ఇది మనం ఇంకా లిటిల్ బుద్ధ కిడ్స్ కార్నర్గా కాకుండా అసలు మీ ఉద్దేశం ఏంటి, ఏం పొందారు మీరని అడిగారు. సార్ మనం ఎంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనకు ఎవరన్నా ఆ స్వేచ్ఛనిచ్చేప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో పిల్లలు ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను ఎవరూ హరించకూడదు. మీరు ఎక్కడ అనకూడదు స్టూపిడ్ పేరెంట్స్ గెట్ అవుట్ అనేది. ఎందుకంటే సార్ ఎప్పుడు పిల్లలు తిట్టేవాళ్ళు కాదు. ఆ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చి పత్రితాతి తిడతారు, పలానా వాలంటీర్ బూచోడు నేను కొడతాడన్నట్టు సహజమైన వాళ్ళ గుణాన్ని ఆపి అక్కడ మనం బలవంతంగా వాళ్ళని కూర్చోబెడతాం. పిల్లలు మనకన్నా ఎన్నోసార్లు సార్ చెప్పారు, మనం ఇప్పుడు ఎన్నో బుక్స్ చదివి తెలుసుకుంటున్నాం, మనకన్నా ఇవాల్వ్డ్ సోల్స్. సో వాళ్ళకి మనం కొత్తగా అక్కడ స్పిరిచువాలిటీ నేర్పించేది లేదు. వాళ్ళు ఎన్నో జన్మల నాలెడ్జ్ని తీసుకొని వచ్చారు. సో వాళ్ళని వాళ్ళలా ఉండనిస్తే చాలు మన సహజత్వంతో. వాళ్ళని అక్కడ గంటలు గంటల ధ్యానము, గంటలు గంటలు కూర్చోబెట్టి ఆ విజ్ఞానాన్ని వాళ్ళకి మనం అందించాల్సిన అవసరం లేదు. ఫోర్స్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. సో అది సార్ అన్నప్పుడు మరి ఇదే మనం పెడదాము ట్యాగ్ లైన్గా, బాల వికాసం ఇక్కడ ఎంతో వికాసం జరుగుతుంది అని చాలామంది పేరెంట్స్, మా పిల్లాడు సంస్కృతం నేర్చుకున్నాడు ఆ శ్లోకం, మా అబ్బాయి అసలు కూర్చోడు, ఇది డ్రాయింగ్ మా అబ్బాయి వేసాడా అంటే పేరెంట్స్ కూడా తెలియని యాంగిల్స్ పిల్లల్లోవి అక్కడ ఎన్నో బయటకు వచ్చాయి. ఎందుకంటే మనం అన్ని ఎక్స్పోజర్ ఇస్తాం వాళ్ళకి, చాయిస్ ఇస్తూనే కొంతసేపు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కొంతసేపు వీడియో రూమ్లో, కొంతసేపు ఏదన్నా డాన్స్, మ్యూజిక్, భగవద్గీత శ్లోకం ఇట్లా. సో అక్కడ ఏముంటుందంటే బాల వికాస్లో ఈజీ ఎక్కడవుతుందంటే మనకి పీర్ ఇన్ఫ్లుయెన్స్. సేమ్ వయసు వాళ్ళు ఎప్పుడైతే పక్కన అక్కడ చేస్తూ ఉన్నారో వీళ్ళు అది చేయడానికి ఇష్టపడతారు. మనమైనా అంతే కదా, మనం ఒక ఏజ్ మేట్స్తో వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ ప్రవర్తన ఉంటుంది, మనం వాళ్ళతో కంపేర్ చేసి మనం కూడా చేయాలని మోటివేట్ అవుతాం. సో అట్లా పేరెంట్స్ చెప్తే చేయింది అక్కడ వాళ్ళు చక్కగా మెడిటేషన్ కూర్చోవడం. అప్పుడు వాళ్ళు కూడా అసలు మా అబ్బాయిలో ఈ సంగీతం ఇంట్రెస్ట్ ఉందని తెలియదు, ఇంతకాలం నేను అబ్బాయి కాబట్టి వాడు ఇది చేస్తే చాలు అనుకున్నాను, అది నేర్పించడము. సో ఎంతోమంది పేరెంట్స్ పిల్లలకి మ్యూజిక్, డాన్స్, ఈ ఆర్ట్ క్రాఫ్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకొని పెట్టడము, ఇట్లా మనం సక్సీడ్ అయ్యాం. అప్పుడు సార్ చెప్పారు ఇది బాల వికాసం జరుగుతుంది కదా, సో మనం అందరూ రేపొద్దున ఇది ప్రపంచవ్యాప్తంగా జరగాలి, అన్ని స్టేట్స్లోనే చేస్తారు మేడం, ఇది ఎక్కడితో కాదని ఆ రోజే ఆయన ఆ విజన్ చేశారు, చూపించారనమాట. సో బాల్ వికాస్ అని పెడదాం. సో అది రేపు నార్త్లో చేసినా ఎక్కడ చేసినా ఎవరైనా దాన్ని ఓన్ అప్ చేసుకునేటట్టు ఏ ప్లేస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ చాయిస్ అని ఇచ్చారు సార్. ఓకే. ఏదైతే నేను చెప్పానో దాన్ని ఆయన అద్భుతంగా అక్కడ ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి అలా అని అట్లా మనము చేసాము. సో హైదరాబాద్ మనకు 2012 నుంచి మన మహేశ్వర పిరమిడ్కి షిఫ్ట్ అయింది మన యజ్ఞాలు చక్రాలంతా. సో అయినప్పుడు సార్ నేను నాన్ లోకల్ కదా, అక్కడ ఇంకెవరైనా చేస్తారు నేను కాన్సెప్ట్ అంటే మీ శ్వాస ఉన్నంత వరకు మీది అదే పని అన్నారు. తెలుసు కదా ఎవడి పని ఆడు చేయాలి అంటే శ్వాస ఉన్నంత వరకు అంటే ఇంక ఇదే కదా మన లైఫ్. సో అర్థమయ్యాక ఇంకా 12లో ఇక్కడ కూడా చేయడము చక్కగా, ఎందుకంటే మనకి ఎంతో మెటీరియల్ కావాలి. మనకు అప్పుడు అన్నదానంకి, అకామిడేషన్కి ఇది అవుతున్నప్పుడు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అంత డబ్బులు అనేది రకరకాలు ఇది వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ నేను వెళ్ళి బయట డొనేషన్గా నేను ఎంత మనీ పెట్టాలో పెట్టేసుకొని సంవత్సరం అంతా దాచుకొని బాల వికాస్ ఖర్చు పెట్టి అండ్ బయట వెళ్ళి ఈ డ్రాయింగ్ బుక్స్, స్టోరీ బుక్స్ ఇవన్నీ బుక్ షాప్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కోటి ఇవన్నీ, వైజాగ్ అంటే నాకు తెలుసు ఇక్కడ కాదు బట్ ఇక్కడ కూడా కొన్ని కాంటాక్ట్స్ పట్టుకొని ఎక్కడ దొరుకుతుందో అడిగి తీసుకురావడం. సో చాలామంది పిల్లలు దానిగానే సపోర్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లలలో మనం సరిగ్గా వాళ్ళకి ఆ ఉత్సాహాన్ని, ఆ క్యూరియాసిటీ ఏదైతే వాళ్ళకు ఉంటుందో దాన్ని మనం సస్టైన్ చేస్తే అద్భుతంగా వాళ్ళ తర్వాత సెల్ఫ్ వర్త్ ఫీల్ అయ్యి మంచి సెల్ఫ్ గ్రోత్ ఉంటుంది వాళ్ళు అనేది, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతారని. అలా 2012లో 60/200 feet. సో మన పిరమిడ్కి వెళ్ళే దారి మధ్యలోది కూడా కంప్లీట్ బాల్ వికాస్, అవుట్డోర్, ఇండోర్. అసలు ఎవరైనా వస్తే తీసుకెళ్లాలంటే కూడా ఎన్ని విభాగాలు అనమాట. అసలు చాలా చాలా జడ్జిలు కానీ, ఫిల్మ్ యాక్టర్స్ కానీ, ఎస్పి శైలజ గారు అయితే 12లో అసలు ఆమె ఎంత హ్యాపీ అయ్యారంటే 5 నిమిషాలు చూసి వెళ్ళడానికనే ఆవిడని పంపించారు సారు. ఆవిడ పిల్లలు అందరితో చూసి మా అబ్బాయి కూడా ఉన్నాడమ్మా, అసలు ఇలాంటి చోట పిల్లల్ని పెంచాలి కదా, ఇలాంటి చోట కదా పిల్లల్ని తీసుకురావాలని పిల్లల కోసం ఆవిడ ప్రత్యేకంగా 2-3 పాటలు కూడా పాడారనమాట. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆవిడ ఒక మంచి సింగర్, అంటే
ఎంతో చక్కగా ఆ క్రియేటివ్ బ్రెయిన్ ఉన్న ఆమె. సో, ఆవిడ అక్కడ ఆళ్ళకి ఎంకరేజ్ చేయడానికి తను ఓన్‌గా ఒక డయాస్ మీద పాడే ఆమె అక్కడ పిల్లల కోసం కూడా చేసి వాళ్ళనెంతో మోటివేట్ చేసి, ఇన్‌స్పైర్ చేశారు. అప్పుడు నాలో మరికొంచెం ఓకే. ఇంపార్టెంట్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ టాక్స్ వాళ్ళెలా లైఫ్‌లో ఎదిగారు కూడా ఇస్తే బావుంటదని బాల మైత్రేయ ప్రోగ్రామ్స్ న్యూటన్ సార్, లక్ష్మి మేడంతో మాట్లాడి ఎవరైతే ట్రైన్డ్ పర్సనల్ ఉన్నారో ఇప్పుడు నేనే అన్నీ చెప్పలేను. ఆర్గనైజింగ్ నేను చైల్డ్ సైకాలజీ చదువుకున్నా. నేను ఆర్గనైజ్ చేయడంలోనే బిజీగా ఉంటాను. అంతమంది పిల్లల్ని అంతా మన అన్ని విభాగాలు చూడాలి. అండ్ వాలంటీర్స్ కూడా పిల్లలంటే ఎంతో సహనం ఉంటే తప్ప, ప్రేమ ఉంటే తప్ప అక్కడ చేయలేరు. మిగతా విభాగాల్లాగా చాలా ఓర్పు ఉండాలి ఇక్కడ. సో ఇవన్నీ నేను మేనేజ్ చేస్తూ చూడడానికి నేనే చెప్పడానికి ఉండదు కదా. బాలమైత్ర ప్లేవే మెథడ్లో పిల్లలకి డిఫరెంట్ కాన్సెప్ట్స్, పవర్ ఆఫ్ వర్డ్స్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ ఇట్లా తీసుకొని చాలా హెల్ప్ చేశారు. లైఫ్ యూనివర్సిటీ నుంచి మనకి మంచి మంచి కాన్సెప్ట్స్ తోటి న్యూటన్ సార్ చక్కగా అది సపోర్ట్ చేశారు. అట్లా మనం బాలమైత్రేయాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో మంచిగా వాళ్ళకి అక్కడ నాలెడ్జ్ కూడా అందింది. అండ్ పేరెంటింగ్ నేను ఫస్ట్ దాని నుంచి మా సార్ని అడగడం, సార్ వచ్చి మా న్యూటన్ సార్ కూడా ఒక సెషన్ చక్కగా చేసేవాళ్ళు. తర్వాత ఇంకా ఎక్కువ మందిని పిలవడము, ఎవరైతే ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు. సో మధ్యాహ్నం పేరెంట్స్కి పేరెంటింగ్, ఎందుకంటే పిల్లలు మనం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మళ్ళీ పేరెంట్స్ వెళ్ళి ఇంటి దగ్గర ఓన్లీ రిస్ట్రిక్షన్స్ పెడితే స్టడీస్ అంటే కన్ఫ్యూజ్డ్, వాళ్ళకి కూడా ఆ పాపం అది ఉండదు. సో పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేసి సరైన పిల్లల పెంపకం పత్రిజీ 11 పాయింట్స్ ఇచ్చారు. చాలా మందికి అది తెలియదు. సో దాన్ని పరిచయం చేయడం మొదలుపెట్టారు. ఒక మంచి పెద్ద బ్యానర్గా దాన్ని క్లాస్ నేనే ప్రత్యేకంగా చేసేదాన్ని, సరైన పిల్లల పెంపకం. అలాగే లక్ష్మీ మేడం, వైజాగ్ లక్ష్మీ మేడం, ఫ్లూట్ లక్ష్మీ మేడం, ఇట్లా నా కజిన్ సంతోష్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఆ ధ్యాన మాతృత్వం ఇది తీసుకోవడం ఇట్లా అంతా. సో చాలా చక్కగా పేరెంట్స్ కూడా ఎవరైతే కన్సీవ్ చేసినా ఇమ్మీడియట్ పేరెంట్స్కి వాళ్ళకి ఆ నాలెడ్జ్ వెళ్ళింది. అట్లా బాల్ వికాస్ 2012 మన కైలాష్పూర్ కడతాల్ అంటే ట్రస్ట్ నుంచి ఇచ్చే సపోర్ట్ ఎస్పెషల్లీ చాలా అన్నమాట. వాళ్ళు ఈ విభాగం సార్ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ చెప్పేవాళ్ళు. ట్రస్టీస్ అందరూ దానికి చక్కగా చాలా సపోర్ట్ అనమాట. ఏది కావాలన్నా ఏదైనా కూడా ఆ సపోర్ట్ అండి. ఎప్పుడు మన బాల్ వికాస్ నుంచి ఎప్పుడు మన పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేయడము, అన్నదానాన్ని కానీ ఇది కానీ ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంత పొందుతున్నాము మన పిరమిడ్ సొసైటీలో, పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంది అని వాళ్ళు చాలా హ్యాపీగా మిగతా డొనేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా. సో ఆ రకంగా మనం బాల్ వికాస్ని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్తదనంతో మనం చేసుకొస్తూనే ఉన్నాం, కొత్త ఎడిషన్స్ చేస్తూ. అండ్ మీరు ఇక్కడ అంటే బాల్ వికాస్ దీన్ని మీరు ఇంతకాలం నుంచి చేస్తున్నారు కదా, అంటే ఒక చిన్న ట్రస్ట్గా అయినా ఫామ్ చేసి లేకపోతే ముందుకు తీసుకెళ్దాం అలాంటి అయినా ఉద్దేశాలు? సార్ కోరిక ఏంటి అంటే ట్రస్ట్గా ఫామ్ చేసి ప్రతి పిరమిడ్ ఏదైతే మన పెద్ద పిరమిడ్స్ ఉన్నాయో అట్లీస్ట్ సండే ఈ బాల్ వికాసం జరగాలి. అక్కడ ప్రతి పిరమిడ్ సెంటర్స్, ఎస్పెషల్లీ పిరమిడ్స్ ఉన్న దగ్గర అంటే పిల్లలకి మనం ఆ నేచర్ తోటి ఇంపార్టెన్స్, ఆ ట్రీస్, ఆ వాక్ తీసుకెళ్ళడం, ఇలా అన్నీ వాళ్ళకి అక్కడ ఇక్కడ వాళ్ళకి ఎలా అయితే ఇంట్రడ్యూస్ అవుతుందో అవ్వాలని. సో దాన్ని మనం చక్కగా ఏం చేసామంటే ఇప్పుడు మనం ఎవ్రీ సమ్మర్లో కొట్టాల పిరమిడ్ దగ్గర చేస్తాం. 9 days రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్, బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి. అట్లాగే చిన్నవి ఎవరైనా చేస్తూ ఉంటారు 1 day అట్లా. సో అక్కడ మనము చేస్తూ ఉన్నాము 1 day వర్క్షాప్స్, పేరెంటింగ్ ఇట్లాంటి ఇలా. సో దాన్ని అట్లా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఫస్ట్ మన ఓంకార పిరమిడ్ క్షేత్రంలో అష్టాదశలో బాల్ వికాస్ ఒక చిన్న ప్లే ఏరియా లాగా, నెక్స్ట్ జగదీశ్వర్ మేడం అక్కడ ఆ పిరమిడ్ దగ్గర చేశారు. ఇట్లా అది మన కొట్టాల్లో కూడా ఆయన ప్రభాకర్ గారు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లల దానికి. అవును, పిల్లలే రేపటి, ఈరోజు పౌరులు వాళ్ళే రేపటి యోగులు అనే నినాదంతో అక్కడ మనం చాలా అద్భుతంగా. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనకి అకామిడేషన్ కూడా చక్కగా వచ్చేసింది కాబట్టి ఈవెన్ మన కడతాల్లో కూడా మనం ఈ వర్క్షాప్స్ మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం, కమింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అనమాట. ఇలా అద్భుతంగా ఈవెన్ ఇప్పుడు మన మెగా మెడిటేషన్ సబ్మిట్ అయ్యారు, మరి చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అక్కడ కూడా కిడ్స్ సెక్షన్ రన్ అవుతుంది 3 years నుంచి. సో ఇప్పుడు ప్రతి చోట కూడా మనం ఒక మోడల్ క్రియేట్ చేయగలిగాం. అలాగే మన మహాయోగ్ ధ్యాన్ కుంభ్లో జాగృత్ కిడ్స్ పేరుతో అద్భుతంగా అక్కడ రన్ అవుతుంది. షేగాం మహారాష్ట్ర ధ్యానయజ్ఞంలో మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఒడిస్సా ధ్యానయజ్ఞంలో ఇంట్రడ్యూస్ అయింది. సో ఎవ్రీవేర్ నార్త్ ఆర్ సౌత్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వింగ్. మనకి చిన్నప్పుడే వాళ్ళు మోటివేట్ అయిపోతే ఇంకా మనకు ఉంది దలైలామా కోట్, ప్రతి 8-8 సంవత్సరాల పిల్లవాడికి మనం ధ్యానంగా నేర్పించగలిగితే హింసని ఒక తరంలోనే మనం పారద్రోలవచ్చు అంటారు ఆయన. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఇంగ్లీష్లో అది నేను చదివాను.
చదివినప్పుడు సారు ఎప్పుడు ఆయన ఇంపార్టెన్స్ చెప్పారు. అరే ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా, నిజమే కదా, ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. పిల్లలకి చిన్నప్పుడు అది అందిపోతే వాళ్ళందరూ కూడా అసలు ఇంకా ఎంత చక్కగా వాళ్ళు నాన్ వైలెన్స్ తోటి ఎంత చక్కగా ఆ అహింసా మార్గంలో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో మల్టీఫేసెటెడ్గా వాళ్ళ గ్రోత్ ఉన్నప్పుడు ఏం కావాలి మనకి, ఫ్యూచర్ మొత్తం అంతా కూడా వాళ్ళే కదా మనకి అనిపించింది. అప్పటి నుంచి నేను ఇంకా దీన్ని ఫోకస్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్, మేము పిల్లల్లో ఇలా మార్పు చూసామని వాళ్ళు. అండ్ ఇక్కడ బాల్ వికాస్లో ఫస్ట్ ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు నెక్స్ట్ వాలంటీర్స్గా వాళ్ళే తర్వాత ఇంజనీరింగ్లు దీంట్లోకి వెళ్ళడము, ఇప్పుడు వాళ్ళు డోనర్స్గా మారడము, అక్కడ సర్వీస్ చేయడము, ఇట్లా అంతా చూసాక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ప్రాజెక్ట్స్ నేను ఏది చేస్తున్నా సార్ చాలా చెప్పారు. తర్వాత ధ్యానం అన్యమన్నారు, నాట్ చూడమన్నారు ఇలా. బట్ ఏది చేసినా ఆ బాల వికాస్ ఇంపార్టెన్స్ వల్ల నా మేజర్ దానికనే టైం పెడుతూ ఉంటాను అనమాట. మొన్న యుఎస్లో 14 స్టేట్స్ తిరిగినప్పుడు కూడా చాలా ఇంపార్టెన్స్, చాలా వెల్కమింగ్ పేరెంటింగ్కి ఉన్న ఇంపార్టెన్స్. అండ్ యుఎస్లో ఇంకా పిల్లలకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఇది ఉంటుంది. సో అక్కడ కూడా చాలా వెల్కమింగ్గా ఎన్నో సెషన్స్ ఇవాల్వ్ అయింది. మన మాస్టర్స్ చాలా అద్భుతంగా దాన్ని అన్నిట్లో అక్కడ జరిగే మినీ మెడిటేషన్ సమ్మిట్లో కానీ అన్నిట్లో కూడా ఆ ప్రాముఖ్యతని ఇచ్చి పెట్టడం జరిగిందనమాట. ఎస్ మేడం, ఇక్కడ పేరెంటింగ్కి స్పిరిచువల్ పేరెంటింగ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే రెండు ఒకటే అంటారు? యా, చాలా డిఫరెన్స్ ఉంది సార్. సో మన తల్లిదండ్రులు మనల్ని పెంచారు, వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు, కానీ అది ఒక అన్కాన్షియస్గా జరిగింది. అంటే మనకి తిండి బట్ట మంచిది అంతవరకు అన్నట్టు. కానీ సరి అయిన పిల్లల పెంపకం ఎప్పుడైతే మీరు మీ స్వేచ్ఛను తెలుసుకుంటారో, మీరు మీ గురించి మీరు అసలు ఫస్ట్ అన్ని మీకున్న బాధలు, మీకున్న ఏదైతే అన్ఆన్సర్డ్ ఇదంతా వౌండ్స్ అంటే మనలో కూడా చాలా గాయాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి, దాంతోనే మనం మళ్ళీ ట్రై చేస్తాం మన పిల్లలకి అందజేయడానికి. సో అవన్నీ మళ్ళీ సేమ్ మనకు తెలియకుండానే పిల్లలకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ స్పిరిచువల్ పేరెంటింగ్లో ఏంటి అంటే ఎప్పుడైతే ముందు వాళ్ళని గురించి అంటే సెల్ఫ్ పేరెంటింగ్, సార్కి నాకు మధ్యలో ఒకసారి మంచి డిస్కషన్ జరిగింది. సార్ అంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అన్న వర్డ్ కన్నా నేను ఎదుగుతూ నేర్చుకుంటున్న కొద్దీ పేరెంట్స్తో చేస్తున్న కొద్దీ ముందు సెల్ఫ్ పేరెంటింగ్, పిల్లలు పెంచే ముందు మనల్ని మనం పేరెంటింగ్ చేసుకోవాలి, మనం సరిగా ఎదగాలి. ఎప్పుడైతే స్పిరిచువల్గా మనల్ని మనం అభివృద్ధి చేసుకున్నామో జరిగేదంతా స్పిరిచువల్ పేరెంటింగ్, అంతే కదా. మీరు ఆధ్యాత్మికంగా అన్ని సూత్రాలు తెలుసుకున్నారు, స్వేచ్ఛ, ఇంపార్టెన్స్, సోల్ కాంట్రాక్ట్స్, జన్మ ఒప్పందాలు, ఎలా మనం భూమి మీదకి ఆత్మ తీసుకొని వస్తుంది అన్నీ తెలుసుకున్నప్పుడు మీ ద్వారా వచ్చే ఒక బిడ్డకు కూడా మీరు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తారు. మీకే ఆనందం తెలీదు, మీకే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, మనం ఏమిస్తాము దాన్నే మన పిల్లలకి ఇస్తాం. ఇప్పుడు మీకు అన్నీ తెలిసిందే, మీకు అవేర్నెస్ ఉంది, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకు గౌరవించాలి పిల్లల్ని, వాళ్ళు మనకన్నా ఇవాడు సోల్స్ ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మీరు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తూ వాళ్ళని చక్కగా గౌరవిస్తూ తీర్చిదిద్దుతారు. వాళ్ళ ప్రణాళికకి ఎక్కడ మీరు అడ్డురారు. ఓషా గారి పుస్తకం పిల్లలే పెద్దలు చదువుతున్నప్పుడు ఇంగ్లీష్లో ఆయన థింక్ వితౌట్ మైండ్, ఫ్లై వితౌట్ వింగ్స్, వాక్ వితౌట్ ఫీట్ అని ఒక సిరీస్ ఉంది. అంటే ఆయన అదర్ కంట్రీస్లో చెప్పిన ఇన్ఫర్మేషన్తో ఆ బుక్. సో అందులో కొన్ని చదువుతుంటే ఆయన ఏమంటారంటే తల్లిదండ్రులు ఆత్మజ్ఞానాలు కాకపోతే పిల్లలకి అనే అర్హత లేదన్నారు. అట్లా ఎట్లా చెప్పేస్తారు? ఇప్పుడు మీరు అడిగినట్టు ఫస్ట్ అనుకున్నాను అనమాట. అంటే ఇంతమంది మా పేరెంట్స్కి అన్నారు ఇదంతా కదా, అసలు వాళ్ళు ఏం ధ్యానం చేయలేదే కానీ మమ్మల్ని బాగానే పెంచారు కదా అట్లా ఎట్లా అని. బట్ దిగిన తర్వాత ఒక్కొక్క కౌన్సిలింగ్లో వింటున్నప్పుడు ఆత్మజ్ఞానం లేని దగ్గర పిల్లలకి అది ఎంత శిక్షగా ఉంటుందో అర్థమైంది. నా కేసులోనే నేను చిన్నప్పుడు నాన్ వెజిటేరియన్ తినలేదు సహజంగా, కానీ మన కులంలో తినాలి, అదే ఆరోగ్యకరమని కొట్టి హింసించి నాకు తినిపించారు. అదే నా పేరెంట్స్కి ఆ మెడిటేషన్ స్పిరిచువాలిటీ తెలుసుంటే ఆ రోజు నా చాయిస్ని రెస్పెక్ట్ చేసి ఉండేవాడు. సో ఎంత డిఫరెన్స్ ఉంది మామూలు పేరెంటింగ్కి అండ్ స్పిరిచువల్ పేరెంటింగ్కి. సో అందుకనే సార్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ధ్యానం చేయాలి. ఓషో గారు కానీ ఎవరైనా కూడా ఆ పేరెంట్స్ అంటే ఇంకా ఓషో ఏం చెప్తారంటే ఫిజికల్గా నీ ఏజ్ రావడం కాదు, అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఆ మన గర్భాశయం ఇవన్నీ తయారవ్వడం కాదు, ఒక స్పిరిచువల్ పేరెంట్గా ఆ రకమైన ఇవే రకంగా నువ్వు తయారైనప్పుడు అట్లీస్ట్ ఒక పేరెంట్ అయినా ఆత్మజ్ఞానిగా ఉండాలన్నది అందుకోసం. అప్పుడు మాత్రమే పిల్లలకి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి మనం వాళ్ళదైనా ఒక డిజైన్తో వస్తారు. కహీల్ జిబ్రాన్ ఎంత అద్భుతంగా ఆయన చెప్పారు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలు కాదు, మీ ద్వారా వచ్చారు అంతే, మీ నుండి కదంటే మీ కాళ్ళేదో జెరాక్స్ కాదు, మీ తీరని అభిలాషలు మీ కోరికలు తీర్చుకోవడానికి కాదు, వాళ్ళదైనా ఒక సొంత అస్తిత్వంతో వాళ్ళు వచ్చారు భూమి మీదకి. దాన్ని మనం గౌరవించి
నేర్పించాలి అని, ఒక స్టేజ్ సెట్టర్స్లా ఉండాలి అని. Yes. సో ఎంత అద్భుతంగా చెప్పారు మహానుభావులు అందరూ. సో అదే స్పిరిచువల్ పేరెంటింగ్ సార్. సో అంటే ఫ్యూచర్లో అంటే మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్నర్ చైల్డ్ అవ్వచ్చు, సో ఇలాంటివన్నీ చేసి మరి ఫ్యూచర్లో మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఈ వర్క్షాప్స్ చేయడము, పేరెంటింగ్ సెషన్స్, ఆల్రెడీ ఆన్లైన్ జూమ్ సెషన్స్, ఇవన్నీ. ఇప్పుడు ధ్యాన మహాయాగం 4లో ఇమ్మీడియట్ ప్రణాళిక ఈసారి మనకి 6 గంటల ధ్యానం ఉంది. ఎస్. సో మనం బాల వికాస్లో ఏంటంటే 9 to 1, మధ్యాహ్నం 2 to 4 పేరెంట్స్కి పేరెంటింగ్, పిల్లల్ని మళ్ళీ ఈవినింగ్ 4కి తీసుకుంటాం, 4 to 8. సో ఈసారి మరి 3 to 5 మనకు అద్భుతంగా ధ్యానం ఉంది. సో ఆ టైంలో కూడా ఎంతోమంది చక్కగా ఆ సామూహిక ధ్యానంలో అన్ని వేల మందితో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. సో ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఆ 3 to 5 కూడా ఈసారి మనం పిల్లలు తీసుకుందాము. సో టైమింగ్స్ మార్చాం ఈసారి బాల వికాస్ కూడా. సో 9 to 1 నుండి పేరెంటింగ్ సెషన్స్ ఉదయంకే తీసుకొని వచ్చి దాన్ని కూడా, అండ్ మధ్యాహ్నము పిల్లల్ని మళ్ళీ మనం 2:45 నుంచి తీసుకుందాము. సో దట్ ఎవరైతే 3 o'clock నుంచి అక్కడ మెడిటేషన్కి వెళ్తారో అద్భుతంగా వాళ్ళకి ఆ టైం దొరకాలి, చక్కటి ధ్యాన సాధన వాళ్ళు చేసుకోగలగాలి, ఏదో పిరమిడ్లో కానీ ఇక్కడ జరిగే ధ్యానంలో కానీ అని. సో అట్లా మనం ఈసారి 3 to మళ్ళీ 7 వరకు కూడా ఆపరేట్ చేస్తాం. సో ఎవరైతే అక్కడ ధ్యానము, దాని తర్వాత జరిగే ఇంపార్టెంట్ ఆ సైన్స్ అండ్ మంచి సెషన్ మనకు 6 to 7 సైంటిఫిక్గా పెడుతున్నారు ఈసారి అంతా కాన్సెప్ట్స్ తోటి. సో చక్కగా దాన్ని అటెండ్ అయ్యి హ్యాపీగా తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సో అట్లా మనం వెసులుబాటు వాళ్ళు హాయిగా ధ్యానం చేసుకునేటట్టుగా అది కూడా మనం చేంజెస్ చేస్తున్నాం ఈసారి. సో ప్రతి పేరెంట్కి వాళ్ళు భయం లేకుండా, అంటే పిల్లల్ని ఎలా మనం ఆ టైంలో ఎక్కడ ఉంచుతామనే హెజిటేషన్ లేకుండా హాయిగా తీసుకొచ్చి బాల వికాస్లో వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. చక్కగా అంతమంది పిల్లలతో అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇంట్లో మనకి ఇప్పుడు ఏంటి సింగిల్ చైల్డ్ ఆర్ మ్యాక్సిమం 2 children. సో షేరింగ్ అనేది రావట్లేదు, అన్నీ మనం వాళ్ళు అడగందే ఇచ్చే పొజిషన్కి పేరెంట్స్ వచ్చారు. అండ్ నేను పొందలేని నా పిల్లలకి ఇవ్వాలి కదా అనే దీంతో మనమే ముందే అన్నీ ఇస్తున్నాం. సో ఆ షేరింగ్ ఇవన్నీ మనకు తగ్గింది. సో అది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున వాళ్ళ టీమ్ లీడర్స్గా అయినా టీంతో అన్ని జెల్ అవ్వాలి, అందరితో అన్ని పంచుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. సో బాల వికాస్లో ఆ స్కోప్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. అంతమంది పిల్లలతో వాళ్ళు ఉండి డిఫరెంట్ విభాగాల్లో కొత్త కొత్త పిల్లల్ని బోల్డ్ మంది కలుస్తూ ఉన్నప్పుడు, ఆట స్థలంలో కలిసి వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆ షేరింగ్, ఈవెన్ మనం కూడా ఏం చేస్తామంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కలర్ సెట్ అవన్నీ ఇవ్వము, కావాలనే నేను అలా డిజైన్ చేశాను. గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళు ఏజ్ వైజ్ మనం కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడ పెన్సిల్స్, ఎరేజర్స్ ఇవన్నీ ఎవరికాళ్ళకి ఇస్తూ కలర్స్ అవన్నీ షేర్ చేసుకోమంటాం. సో వాళ్ళకి అక్కడ నేను పక్క వాళ్ళతో పంచుకోవాలి, అన్నీ నాకు అన్నీ దొరుకుతుంది అబండెంట్గా అనే కాన్సెప్ట్స్ అన్నీ వెళ్ళాలని అట్లా ప్లాన్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో కూడా ఏదో ఒకటి వాళ్ళకి నేర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. సో వాళ్ళకి అక్కడ అఫర్మేషన్స్, మంచిగా అఫర్మేషన్స్ అన్నీ మనం పెడతాం. అలాగే టాలెంట్ స్పెక్టాక్యులర్, వాళ్ళలో ఎంతో టాలెంట్ ఉంటుంది, దాన్ని వాళ్ళు బయటికి ప్రజెంట్ చేయాలనుకుంటారు. కొందరు పిల్లలు టాలెంట్ ఉంటుంది, బయటికి ప్రజెంట్ చేయడానికి మోమాటంగా ఉంటారు. బాల వికాస్తో మనం ఏం చేస్తాం, మనతో వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటారు కదా, అబ్జర్వ్ చేస్తాం వాలంటీర్స్ కానీ నేను కానీ అందరూ. సో అలాంటి ఎవరైతే ఆ మోమాటమైన పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. స్టోరీస్ చెప్పమని కానీ, ఏదైనా జోక్ చెప్పమని కానీ, ఏదో ఒకటి ముందు వాళ్ళ చేత ఆ ఓపెన్ అప్ చేయించాలి అన్నట్టుగా. ఎప్పుడైతే మనం ఈవినింగ్ టాలెంట్ స్పెక్టాక్యులర్ అని ఒక డయాసెస్ చేయిస్తామో పక్క పిల్లలు ప్రజెంట్ చేసేసరికి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చిందంటే వాళ్ళు మొత్తం క్లాసికల్ డ్రెస్సులు కూడా తీసుకొని వచ్చి మేము పెర్ఫామ్ చేస్తాము, మేము యోగాది చేస్తాము, మేము డ్యాన్స్ చేస్తామని ఇప్పుడు చాలా ముందుకు రావడం, కొత్త కొత్తగా నేర్చుకోవడం. సో పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళాక మా అమ్మాయి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది, ఇప్పుడు సంగీతంకి వెళ్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు అనే డిఫరెన్స్ లేకుండా వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. సో అట్లా అది కూడా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు ఓపెన్ అవ్వడానికి, నేర్చుకోవడానికి. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్, అలాగే కొందరు పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా బాగా జెల్ అయిపోతారు అందరితో. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తాము, ఇన్స్పిరేషన్ మిగతాలు కూడా వాళ్ళని అక్కడ వాళ్ళ చేత క్రాఫ్ట్ అది నేర్పించడము. సో ఆడుకోవడానికి వచ్చిన ఆ పిల్లలు అక్కడ నేర్చుకోవడానికి వాళ్ళు టీచర్స్గా కూడా తయారవుతున్నారు. సో వీ ఎంకరేజ్ దెమ్, వాళ్ళలో ఉన్న స్కిల్ని. భగవద్గీత శ్లోకాలు కొన్ని పిల్లలే నేర్పిస్తారు. జయ మేడం అని మనకు ప్రొద్దుటూరు నుండి వస్తారు, మార్నింగ్ ఈవినింగ్ అద్భుతంగా పిల్లలకి ఆమె భగవద్గీత నేర్పిస్తారు. కొన్ని రోజులకి ఈ పిల్లలే టీచ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇట్లా ఎవరు మన మాస్టర్స్ కూడా ఎవరు చేయాలనుకుంటారో పిల్లల పట్ల ఉందో వాళ్ళే స్వతహాగా ఈశ్వర్ వాళ్ళు వస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు. ఇట్లా మన పైమా పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కొంతసేపు అక్కడ సర్వీస్ ఇస్తారు. సో ఇలా ఇంత ఎక్స్పోజర్ మన పిల్లలకి అక్కడ దొరుకుతుంది.
ఎస్. సో హ్యాపీగా అందరూ వచ్చి చక్కగా పిల్లల్ని అక్కడ బాల వికాస్లో ఉంచి ఆ విజ్ఞానం వినోదం దొరికే చోట వాళ్ళని పెట్టి వీళ్ళు చక్కగా ఆ ధ్యానాన్ని క్లాసుల్ని అన్నిటినీ ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ మేడం. సో ఫైనల్గా పత్రిజీ ధ్యాన్ మహాయాగానికి తర్వాత దాంట్లో ఉన్న బాల వికాస్ సెంటర్కి ఫైనల్గా ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? అద్భుతం. ప్రతి సంవత్సరం మనం యాగాలు కొత్తగా చేస్తూనే కొత్తవి చేస్తాము. సో ఈసారి 6 గంటల ధ్యానము, దానికి చక్కటి సపోర్టింగ్గా మనకి బాల వికాస్ అండ్ అన్నదానము. మనకి ఎప్పుడు తెలుసు సార్ ఎప్పుడు అన్నప్రసాదం, ముఖ్యంగా ధ్యాన యజ్ఞాలు సార్ ఎన్నోసార్లు జోకులు వేస్తూ భోజన మహాచక్ర రస మహాచక్ర అనేవాళ్ళు. అంటే ఒక శాకాహారి చేతితోటి అద్భుతంగా యోగత్వంతో అక్కడ ఇంతమంది యోగులు కలిసి భోజనం చేసి మెడిటేట్ చేసి ఎనర్జీ జనరేట్ అయ్యే ప్లేస్లో మన భోజనం ఎవరు తిన్నా కూడా వాళ్ళలో ఆ చేంజ్ వస్తుంది అనేది లోకల్ కానీ అందరూ కూడా సార్ ఎప్పుడు ఇన్వైట్ చేయమని పిలిచి మనం పెట్టించేవాళ్ళం. సో ఈసారి మన ట్రస్ట్ వారు చెప్తున్నారు 10 లక్షల ప్లేట్ల అన్న ప్రసాద వితరణ అక్కడ ఉంటుంది చక్కగా అని. సో అదొక యజ్ఞంగానే దాన్ని కూడా తీసుకొని సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి చక్కగా ఈ ధ్యాన మహాయాగం 4లో అండ్ ముఖ్యంగా నాకు 22 నుంచి నాకు అనిపించింది అంటే పత్రిజీ శక్తి స్థలం మనకి ఎడిషన్. సో ఒక గురువు మహాసమాధి అయిన చోట ఎంతో శక్తి ఉంటుంది. సో అక్కడ అలాగే సారు ఆఖరి శ్వాస తీసుకున్న మహాపరినిర్వాణ బిల్డింగ్ ఏదైతే మనకు అక్కడ విల్లా ఉందో చక్కగా అక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. అంత అదృష్టము. ఒకే యాగంలో మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానము అండ్ ఇక్కడ చిన్న పార్వతీ పిరమిడ్లో నార్త్ ఇండియన్స్ క్లాసెస్, ఇక్కడ మనకి డయాస్ మీద చక్కటి సంగీత ధ్యానము, ఎంతో మంచి క్లాసులు, ప్యానల్ డిస్కషన్స్, ఏది ఎవరికి కావాలంటే అది తీసుకునేంత ప్రోగ్రామ్స్ మనకు అక్కడ డిజైన్ చేయబడి ఉన్నాయి. ఎంతో మనకి సంగీతంతో కూడిన ఇది అన్నీ. సో ఖచ్చితంగా అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఒక సంవత్సరానికి సరిపడా శక్తిని అక్కడి నుండి తీసుకొని సేవ చేయగలిగిన వాళ్ళందరూ సేవ చేసి సేవా భాగ్యాన్ని పొందినప్పుడే నిజంగా మనకి ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను చూస్తాను మేము డయాస్ ప్రోగ్రామ్ అంతా మిస్ అవుతారు బాల వికాస్ల పిల్లలు. ఎందుకంటే అక్కడ డయాస్కి మాకు సంబంధమే ఉండదు అన్నట్టు అవుతుంది. బట్ వాళ్ళందరూ ఆ యూత్ కూడా ఎంత చక్కగా అక్కడి నుంచి వెళ్తారంటే మేడం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే సేవ చేసినప్పుడు సార్ చెప్పారు వైజాగ్ ధ్యాన మహాచక్ర అప్పుడు మా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక లెవెల్లో శక్తి వస్తే సేవ చేసినప్పుడు 100 రెట్లు పొందుతాము అని. పక్క వాళ్ళు కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోడానికి మనం ఎప్పుడైతే సో అలా అన్ని భాగ్యాలు ఇక్కడ దొరుకుతాయి. ఏదన్నా టెంపరీగా చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు అన్నీ. సో అందరూ ధ్యానమాయాగానికి వచ్చి ఈ ఆనందాన్ని ఆ సేవా భాగ్యాన్ని అన్నింటినీ పొంది చక్కగా అక్కడి నుంచి ఎంతో శక్తితో అండ్ మంచి జ్ఞానంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని నా కోరిక. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మీరు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ఒక విశేషాలు చెప్తూ బాల వికాస్ గురించి ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు. అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది, తర్వాత పత్రిజీ ధ్యాన మహాయజ్ఞంలో పిల్లల్ని ఎలా దీంట్లో ఇన్స్పైర్ అవుతున్నారు, ఆస్పైర్ అవుతున్నారు అని అంశాలపైన ఎంతో అద్భుతంగా చెప్పారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం విశేషాలు. బాల్ వికాస్లో మీ పిల్లలతో వారితో వచ్చి బాల్ వికాస్లో మీ పిల్లల్ని అక్కడ కూర్చోపెడితే వాళ్ళు ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకుంటారు. అలాగే మీకు ఇబ్బంది లేకుండా మీరు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా అటెండ్ అవ్వచ్చు. అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం.